అందరికీ నమస్కారం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో స్పష్టంగా కుట్రకోణం కనిపిస్తోందన్నారు డీజీపీ తిరుమలరావు. ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. కుట్ర కోణంపై డీజీపీ, సిఐడి చీఫ్ ఆరా తీస్తున్నారు. నిన్న అర్ధరాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడంతో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్ అనే ఉద్యోగి కార్యాలయంలో నిన్న రాత్రి 11 గంటల వరకు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లికి చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. డీజీపీతో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతి అణువును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కేవలం కీలక రికార్డులు ఉన్న విభాగాల్లో మాత్రమే దగ్ధం కావడం, మిగిలిన విభాగాలు కాలకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందన్నారు. అయితే రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పేశారు. ఫైళ్లు దగ్ధమైన వ్యవహారంపై మదనపల్లి సబ్ కలెక్టర్ ముందుకు సిపిఐ నేతలు ధర్నాకు దిగారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్లు, కీలక ఫైళ్ల దహనానికి కారణమైన ఉద్యోగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీంతో ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇలాంటి ఫైళ్లు దగ్ధం చేసిన వెంటనే ఈ ఘటన విజయవాడలో కూడా గతంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున మైనింగ్ శాఖకు చెందిన కీలక ఫైళ్లను కారులో నిర్మానుష ప్రాంతానికి తీసుకొచ్చి కాల్చేశారు. వారిని కూడా అదుపులోకి తీసి దర్యాప్తు చేపట్టింది పోలీసు శాఖ. అయితే అప్పటి ఘటనలో లెటర్ హెడ్లు, ప్రభుత్వానికి చెందిన కీలక డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని విలువైన హార్డ్ డిస్క్లను కూడా బయటకు తీశారు. ఈ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే మరో ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతుంది. అయితే ఈ కేసులో సీఎం చంద్రబాబు ఆదేశంతో రంగంలోకి డీజీపీ దిగడంతో దర్యాప్తులో వేగం పుంజుకుంది. చూడాలి మరి ఈ ఫైళ్ల దగ్ధం వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనేది.